హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు పారాబల్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ మోడల్స్ చెప్తున్నాను, దట్ టు ఓన్లీ ట్రిక్స్. ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా చేయగలిగేటట్టుగా ట్రిక్స్ చెప్తున్నాం. ఇలాగ పర్ముటేషన్ కాంబినేషన్స్, ప్రాబిలిటీ అండ్ రేషియోస్, అలాగే ఎన్నో క్లాసెస్ చెప్పాం. వన్ షాట్ వీడియోస్ సునీల్ సార్ కూడా చెప్పారు, వన్ షాట్ వీడియోస్ చాలా చెప్పారు. సో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 వినండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. క్లాసెస్ వినండి, మీరు ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించండి. వెయిటేజ్ కావాలని అడుగుతున్నారు, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. ఓకే, అండ్ మనబడి సంబంధించిన మాక్ టెస్ట్ లింక్ కూడా కింద ఇచ్చాను. ఎగ్జామ్ రాసి మీ యొక్క ప్రజెంట్ పొజిషన్ తెలుసుకోండి. ఓకే, సో చీట్ కోడ్స్ కావాలంటే కూడా స్టూడెంట్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి మీరు రాని క్వశ్చన్స్ని చీట్ కోడ్ వాడి మీరు ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫిజిక్స్ సపరేట్గా, కెమిస్ట్రీ సపరేట్గా చేసాము. సో ఖచ్చితంగా చీట్ కోడ్స్ రాని క్వశ్చన్స్కి అప్లై చేయండి, మంచి మార్క్స్ సాధించండి. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ పారాబల్లో ఓన్లీ ట్రిక్స్ మాత్రం చెప్తాను. సో దీని త్రూ మీరు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ని ఈజీగా వితిన్ 1 మినిట్ లోపలే సమ్ అయిపోతుంది. 30 సెకండ్స్లోనే, నాట్ 1 మినిట్, 30 సెకండ్స్లో సమ్ అయిపోతుంది. ఓకే, చూడండి మీరు. ఓకే, మరి నచ్చితే నిజంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ద వర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా y² + 4x - 2y + 3 = 0 ఉంది. ఇలా ఉన్నప్పుడు సో దీంట్లో ఆప్షన్ ఏ, బి, సి, డి ఏంటి? సో మీరు సమ్ము చేయవలసిన లేకుండా ఒక చీట్ కోడ్ అనుకోండి, ఒక ట్రిక్ అనుకోండి, ఎలా చేయాలో చెప్తానండి. ఇది చీట్ కోడ్ లాంటిది అనుకోండి. సో సింపుల్గా చెప్పాలంటే దీంట్లో మనం x పాయింట్స్, y పాయింట్స్, x పాయింట్స్ సపరేట్ చేసుకుంటే మీకు 0 అయిపోవాలి. వర్టెక్స్కి అయితే వర్టెక్స్ ఎక్కడ వచ్చినా సరే అదే పని చేసుకోవాలి. ఓకే, సో అలాగా ఏం వేసుకుంటే మనకు 0 వస్తుంది అంటే ఇక్కడ చూడండి. సపోజ్ మనం ఈ -1/2 x ప్లేస్లో వేసుకున్నాము అనుకుందాము, y ప్లేస్లో 1 వేసుకుందాము. అంటే 1² + 4. ఓకే, సో ఇది x వాల్యూ కదా, -1/2 -2 1 ఇచ్చి పెట్టేసచ్చు, మరి 1 వేసుకునే అవసరం లేదు. ఓకే, +3 = 0. ఓకే, సో 1² అంటే 1, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 2 వస్తుంది. -2 1 -2, సో -2 + 3 = 0. 3 + 1 4, -2 -2 -4 = 0. సో ఆన్సర్ 0. కాబట్టి ఇదే సమ్ము చేయవలసిన లేకుండా ఈజీ ట్రిక్. సమ్ వేరే విధంగా ఉంటుంది. సమ్ ఎలా చేసుకోవాలి అంటే చూడండి, మనకి సింపుల్గా ఈ y కోఎఫిషియన్స్ ఉన్నాయా, ఒక దుఃఖం పెట్టుకోండి. 4x 3 అవతల పంపించుకోండి. సో మనకి స్క్వేర్ అవ్వాలి. సో ఎలా అవ్వాలంటే మనకి ఈజీగా ఇలా చూడండి, y - k² = 4a x ఫామ్లోకి రావాలి. అంటే x కాబట్టి x - h ఫామ్లోకి రావాలి. ఇలా ఫామ్లోకి తెచ్చుకుంటే మీకు దాంట్లో ఉన్న k వాల్యూస్, h వాల్యూస్ మీకు ఇలా వస్తాయి. అది సమ్ వైజ్గా, బట్ ఇది ట్రిక్ వైజ్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా x² + 2x - 9 ఉంది. దీంట్లో కూడా అంతే. సో ఆప్షన్ ఏ, బి, సి, డి, మీరు ఏ ఆప్షన్ వేసుకుంటే దీంట్లో 0 అవుతుందో కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. దీంట్లో ఏయా, బియా, సియా? సెకండ్ క్వశ్చన్ ఇది. మరి ఏ ఆప్షన్ మీరు చెప్పండి. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇంతే, వర్టెక్స్ ఉన్న చోట ఇలానే వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ క్వశ్చన్ రాసుకుందాము. ఇలా ద ఫోకస్ ఆఫ్ ద పారాబోలా ఇచ్చినప్పుడు, ఇలా ఇచ్చినప్పుడు ఎలాగ ఈజీగా ఎలా కనుక్కోవాలి చెప్తానండి. సో మనకి y² ఇక్కడ ఉంది కదా, -4y = ఈ రెండు అవతలకు వెళ్ళి అనుకుందాం, అంటే +8x + 4. ఓకే, ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు సింపుల్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 4 కింద ఏముంది, y పక్కన ఏముంది, 4 ఉంది. దాన్ని సగం చేయండి, 2. కాబట్టి y² - 4y + 2² 8x + 4 + 2² 2 సార్లు వేసుకోవాలి. వేసుకుంటే y² ఇందాక సమ్స్ కూడా ఇలానే కనుక్కోవాలి, రైట్? అది మీకు సమ్ కావాలి కాబట్టి దీన్ని అలా చేసి చూపిస్తున్నాను. ఓకే, సో ఇదేమవుతుందంటే మనకి ఇప్పుడు ఇది a² b² 2ab. కాబట్టి a ఏంటి, y, b ఏంటి, 2. ఓకే, 2² అంటే a - b² = సో ఇది 2² ఎంత, 4 4 4 ఎంత, 8.
సో రెండిట్లో నుంచి 8 కామన్ తీసుకున్నాను, ఎక్స్ ప్లస్ 1 వేసుకున్నాను. ఎందుకంటే 4 + 4 ఎంత? 4 + 4 8. రెండిట్లో నుంచి 8 కామన్ తీశారు. ఓకే, సో ఇలా చూసుకుంటే మనకి కే వాల్యూ ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ ఉంటేనేమో ప్లస్ వేసుకోండి. సో హెచ్ వాల్యూ ఏంటి? ప్లస్ ఉంటేనేమో మైనస్ వేసుకోండి. ఓకే, సో ఇలా వచ్చినాయి. సో దీనికి ఏం చేసుకోవాలి ఇప్పుడు? సింపుల్గా మనకి అంటే ఇక్కడ ఏముంది? ఎక్స్ లీడ్లో ఉన్నట్టు. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, అంటే హెచ్కి మనం ప్లస్ ఏ వేసుకోవాలి, మైనస్ కే. అదే ఇక్కడ ఎక్స్ కాకుండా వై ఉంది అనుకుందాం, వై కేకి ఏ వేసుకోవాలి, అంటే కేకి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో హెచ్ వాల్యూ ఏంటి? -1. మరి ఏ వాల్యూ ఏంటి? ఇక్కడ ఏముంది? 8 ఉంది కదా, దీన్ని ఎలా వేసుకోవచ్చు? 4 × 2. 4 × 2 కాబట్టి ఇది 4 ఏ, ఇది 4 ఏ ఏంటి? ఇక్కడ 2 వస్తుంది కాబట్టి 2 మైనస్ కే వాల్యూ 2. సో ఎంత వస్తుంది? 1లో నుంచి 1కి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇది మైనస్, ఇది ప్లస్ కాబట్టి +1, 2. సో విచ్ ఈస్ ద రైట్ ఆప్షన్? రైట్ ఆప్షన్ ఈస్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ ఆఫ్ పారాబోలా y² - 8x - 2y + 17 = 0. ఆప్షన్ ఏ 2, 4, 8, 16. ఏది రైట్ ఆన్సర్? ట్రిక్ చెప్తానండి. సింపుల్ ట్రిక్ ఏం లేదు, మనకి కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియెంట్స్ ఆఫ్ y². ఏంటిది? y². ఓకే, సో దాని అర్థం ఏంటి అంటే చాలా సింపుల్. ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి? ఇక ఎక్స్ పక్కన ఏముంది? 8. కాకపోతే ఇది మోడల్ తీసుకోవాలి కాబట్టి 8/y² పక్కన ఏముంది? 1. 8/1 అంటే ఏంటి? ఆన్సర్ 8. అంతే సింపుల్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అదే ఒకవేళ y² కాకుండా ఒకవేళ x² వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఏమీ లేదు, ఇందాక ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, అలానే ఇక్కడ వై కోఎఫిషియెంట్ తీసుకోవాలి. అదైందా? అంటే 16 అంటే కోఎఫిషియన్సీ ఆఫ్ వై బై కోఎఫిషియన్స్ ఆఫ్ x² మోడ్ ఆఫ్ x² ఉన్నప్పుడు అలా తీసుకోవాలి. అంటే వై పక్కన ఏముంది? 16. ఓకే, x² పక్కన ఏముంది? 1. మోడ్ కాబట్టి మైనస్ వాల్యూస్ ప్లస్ వాల్యూస్ అవసరం లేదు. 16/1 అంటే ఎంత ఆన్సర్? 16. సో ఆన్సర్ ఈస్ ఆన్సర్ ఏ. అంత సింపుల్గా. అంటే ఈ వై పక్కన ఏముందో డివిజన్ బై ఈ x² పక్కనది, అది x² లీడ్లో ఉంటే. అదే ఇక్కడ చూసుకుంటే ఎక్స్ పక్కన ఏముంది? 8/y² పక్కన ఏముంది? అది వేసుకున్నాను. సో కోఎఫిషియంట్ ఆఫ్ x/y² ఆర్ y/x² ఈజీగా సమ్ అయిపోయింది. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. పోల్ ఆఫ్ ద లైన్ 3x + 4y - 4 = 0 విత్ రెస్పెక్ట్ టు ద పారాబోలా. ఈ కండిషన్ మెయిన్ x² = 4y ఉన్నప్పుడు ఎలాంటి ట్రిక్ వాడాలి? చాలా సింపుల్ ఫార్ములా చెప్తామేనండి. -2al, n/m/m. ఈ ఫార్ములా వాడండి, ఈ సమ్ ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, ఇదేమో ఎల్, ఇదేమో ఎమ్, ఇదేమో ఎన్. 3, 4 - 4 అంటే L = 3, M = 4, N = -4. ఏంటి? N = -4. ఓకే, సో దీంట్లో నుంచి ఏమొస్తుంది అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? x² = 4ay. 4 మ్యాచ్ అవుతుంది, y మ్యాచ్ అవుతుంది. మరి ఏ వాల్యూ ఏంటి? 4 × 1 అంటే 4ఏ కదా, y అంటే ఏ వాల్యూ ఏంటి? 1. సో a = 1. సబ్స్టిట్యూట్ చేసుకోండి వాల్యూస్. -2 × a వాల్యూ 1, l వాల్యూ ఏంటి? 3 బై m వాల్యూ ఏంటి? 4. ఓకే, సో కామా ఇది. సో n వాల్యూ ఏంటి? -4, m వాల్యూ ఏంటి? 4. ఓకే, క్యాన్సిల్ చేసుకుంటే -1 కామా ఇక్కడ చూసుకోండి 2 టైమ్స్. ఓకే, -3/2 ఇస్ ద ఆన్సర్. సో ఇది ఆన్సర్. అంత సింపుల్గా తెలిసిపోతుంది మనకి. ఓకే, సో ఇలాంటి సమ్మ ఇంకొకటి ఇక్కడ చూడండి,
ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఏముంది వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 6x ఉంది. ఇక్కడేమో 4x స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4y ఉంది. సో దీనికి వేరే ఫార్ములా, దీనికి వేరే ఫార్ములా. ఈ వై స్క్వేర్ బట్టి ఒక ఫార్ములా తీసుకోవాలి, ఎక్స్ స్క్వేర్ బట్టి ఒక ఫార్ములా తీసుకోవాలి. ఫార్ములా ఏమీ లేదు, చాలా సింపుల్. ఇదే ఫార్ములా వేసుకోవచ్చు, బట్ ఎల్ ప్లేస్లో ఎం వేసుకోవాలి, ఎం ప్లేస్లో ఎల్ వేసుకోవాలి. వేసుకోండి, ఉల్టా వేసుకోవాలి మళ్ళీ. ఇది కూడా n/l, ఇది ఇటు వచ్చేసింది, ఇది ఇటు వెళ్తుంది. -2a ఇక్కడ m వచ్చింది, రైట్. ఎల్ ప్లేస్లో m వచ్చింది, m ప్లేసెస్లో 2 l వచ్చింది. అది ఫార్ములా. రివర్స్ వేసుకున్నాం. ఓకే, సో దీంట్లో నుంచి ఇది LMN. సో L ఏంటి? L ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, M ఈజ్ ఈక్వల్స్ టు -2, N ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకే, ఏ వాల్యూ ఏంటి? ఇక్కడ 6 ఉంది, 6 ఉంది కాబట్టి మనకి ఎలా రావాలి? సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4ax అంటే ఇది ఎలా ఉంది? 3/2 ఫామ్. ఏంటి? 3/2 ఫామ్. 4 × 3/2 × x. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 వస్తుంది, 2 3s are 6 కాబట్టి 3/2. a ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఇస్ ద వాల్యూ. సబ్స్టిట్యూట్ చేసుకోండి. n వాల్యూ ఏంటి? 4. l వాల్యూ ఏంటి? 1. 4/1 కామా -2 × a వాల్యూ ఏంటి? 3/2. m వాల్యూ ఏంటి? -2 × -2/l. l అంటే 1. ఓకే, 4/1 అంటే 4 కామా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఈ మైనస్ పోయింది. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. 3 2s are 6. 6 is the answer. ఎక్కడుంది ఆన్సర్? ఇది 4, 6. సో C is our right answer. ఓకే, సో ఇది నెక్స్ట్ సమస్యకు వెళ్దాం. The locus of a poles of a chord of the parabola y square is equals to 16x ఉంది, which subtend a right angle at the vertex is. చాలా సింపుల్ ఫార్ములా చెప్తానండి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16x ఉంది. వై స్క్వేర్ ఈక్వల్స్ 16 అంటే వై స్క్వేర్ ఫార్ములా ఉన్నప్పుడు మనం x + 4a ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ వేసుకోండి. వేసుకున్నాక మనకి ఏ వాల్యూ కావాలి? ఆ వై స్క్వేర్ ఏంటి? వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16x కదా. ఈ 16 ఎలా రాసుకోవచ్చు? 4 × 4గా రాసుకోవచ్చు. ఏంటి? 16ని 4 × 4 x. మనకేం కావాలి? ఇది ఎలా ఉండాలి? 4ax ఫామ్ అంటే 4axలో ఉండాలి. సో పైన మీకు కనిపించలేమో, కింద రాస్తాను చూడండి. 4ax, 4 x. దెన్ వాట్ ఈజ్ ఏ వాల్యూ? 4. వాట్ ఈజ్ ఏ వాల్యూ? 4 కాబట్టి x + 4, ఏలో మనకి 4 వేసుకోండి. సో x + 4 4s are 16 ఈక్వల్స్ టు 0. చాలా సింపుల్గా అయిపోయింది. సో ఆన్సర్ ఈజ్ B is our right answer. ఓకే, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ద లోకస్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద పారాబోలా y square is equals to 4x ఉంది, విచ్ ఇంక్లూడ్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60. ఇలాంటి క్వశ్చన్స్ ఒక y square is equals to 4x ఇచ్చి యాంగిల్ 60 ఇచ్చి లోకస్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడుగుతున్నా అంటే సింపుల్ ఒక ఫార్ములా వేసుకోండి. ఆ ఫార్ములా వచ్చేసి y square - 4ax is equals to tan ఆల్ఫా హోల్ స్క్వేర్ x + a అనేది ఒక సింపుల్ ఫార్ములా. x + a హోల్ స్క్వేర్ సింపుల్ ఫార్ములా. అయితే మనకి ఏ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ y square is equals to 4x. సో మనం ఎలా రాసుకోవాలంటే 4x ఫార్ములా రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ 4 × 1 × xగా రాసుకోవచ్చు కదా. అంటే ఏ వాల్యూ ఏంటి? 1 అన్నట్టు. ఆ వాల్యూని ఇక్కడ వేసుకున్నా. ఆల్ఫా వాల్యూ 60 ఇచ్చాడు. 60 అంటే ఏంటి? 60 వేసుకున్నాం అంటే √3. సో y square - 4x tan 60 అంటే √3 హోల్ స్క్వేర్ x + 1 హోల్ స్క్వేర్. √3 లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, మనకి 3 మాత్రమే మిగులుతుంది. సో దట్స్ ఇట్, సమ్ అయిపోయింది. సో y square - 4x ఈక్వల్స్ టు 3 × x + 1 హోల్ స్క్వేర్. ఆప్షన్ ఏంటిది? B is our right option. చాలా సింపుల్. అండ్ నెక్స్ట్,
the point of the contact of the line 2x minus y plus 2 is equal 0 with the parabola y square is equal 16x. ఇలాంటి క్వశ్చన్స్కి సింపుల్గా మీరు ఏం చేయాలంటే పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఏదైతే 0 వస్తుందో అదే మీ ఆన్సర్. సో రైట్, సో నేను ఏం చేస్తానంటే దానికోసం 2x మైనస్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x ప్లేస్లో 1 వేసుకు ఈ వాల్యూ సి వాల్యూ వేసుకుని చూస్తున్నాను చూడండి, ఎందుకంటే లోయెస్ట్ వాల్యూ చూస్తే అర్థమైపోతుంది మనకి. y ప్లేస్లో 4 వేసుకుంటున్నాను ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. ఇది ట్రిక్స్ అనేది ఎక్స్పీరియన్స్ బట్టి ఈ ట్రిక్స్ మేము చెప్తున్నాం స్టూడెంట్స్. ఓకే, నచ్చితే లైక్ చేయండి. 2 × 1 2 మైనస్ 4 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ 0. సో మైనస్ 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 0 వస్తుంది. కాబట్టి సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ టు ద పారాబోలా y square is equals to 4x, x square is equals to 4y is ABCD, which is the right option. ఇలాంటి క్వశ్చన్స్కి y square is equals to 4x ఇచ్చాడు, x square is equals to 4y ఇచ్చాడు, రెండు ఇచ్చి కామన్ టాంజెంట్ అడుగుతున్నాడు. అలాంటి క్వశ్చన్స్కి సింపుల్ ట్రిక్ ఏంటి తెలుసా అండి, a to the power of 1/3 into x plus b to the power of 1/3y plus a into b to the power of 2/3 equals to 0. ఇలాంటి సింపుల్ ఫార్ములా వాడండి. సో మనకి ఏ బి వాల్యూస్ ఎక్కడ వస్తాయంటే ఈ రెండు ఈక్వేషన్స్ వస్తాయి. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4x అండ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4y ఉంది, రైట్. సో ఇక్కడ మనకి 4ax అనుకోవాలి, కామన్గా ఉండదు చూడండి. y స్క్వేర్ ఈక్వల్స్ ఇలా ఉండాలి మనకి. ఇక్కడ ఏ వాల్యూ లేదు కదా, లేదంటే మనం 1 వేసుకోవచ్చు, ఎందుకంటే 1 × 4 4a కాబట్టి ఏ వాల్యూ 1 వేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా అంతే, మనము x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4ax కంపారిజన్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏ వాడుతున్నాం కాబట్టి ఇది b అనుకుందాము. సో ఇక్కడ 4 × 1 అనుకోవచ్చు, కాబట్టి b వాల్యూ 1. ఓకే, ఇలా ఉన్నప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1 to the power of 1/3 into x plus b to the power of అంటే 1 to the power of 1/3y plus 1 into 1 to the power of 2/3 is equals to 0 అనుకుని 1 to the power of ఎనీథింగ్ ఉన్నా సరే 1 into x plus సో 1 to the power of 1/3 ఉన్నా అది 1a, 1 into y plus 1 into 1 1a, దాని పవర్ ఎంత ఉన్నా సరే అది 1a is equals to 0. సో విచ్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అంటే ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, మీకు క్వశ్చన్ ఏంటి అంటే y స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4x, ఇది 16 అనుకుందాం, అప్పుడు ఆన్సర్ ఏంటి మీకు క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్ ఫ్రమ్ 1, 2 టు పారాబోలా y స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2x అండ్ ద కార్డ్స్ ఆఫ్ ది కాంటాక్ట్. సో కార్డ్స్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమంటున్నాడు. సో సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇలాగ మనకి పాయింట్ ఇచ్చి ఇలా మనకి పారాబోలా ఇచ్చినప్పుడు మన సింపుల్ ఫార్ములా ఏంటి అంటే S11 to the power of 3/2/2a. మరి S11 వాల్యూ ఎలా వస్తుంది, ఏ వాల్యూ ఎలా వస్తుంది అంటే చాలా సింపుల్. S11 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటది, ఇచ్చిన y స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ 2x అంటే ఇది యువతలో వచ్చింది అనుకుందాం మైనస్ 2x. సో ఇది 1 వేసుకోవాలి. సో దీంట్లో మనము ఈ పాయింట్స్ వేసుకోవాలి, 1, 2 వేసుకోండి. సో y ప్లేస్లో 2 స్క్వేర్ 2, x ప్లేస్లో 1, అప్పుడు 4 మైనస్ 2 వచ్చింది. S11 ఏమొచ్చింది మనకి 2 వచ్చింది. సో దీంట్లో నేను 2 వేసుకుంటున్నా. ఓకే, మరి ఏ వాల్యూ ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, ఇదేంటిది 4a. సో 4a ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నాను. సో ఎందుకంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4ax. సో x ఇదిగోండి, 4a బదులు ఏం తీసుకోవాలి, 4a బదులు 2 తీసుకున్నాను, 4a బదులు నేను 2 తీసుకున్నాను. a ఈజ్ ఈక్వల్స్ టు 2/4 అండ్ a ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఏ వాల్యూ దీంట్లో వేసుకోండి, 1/2. 2 క్యాన్సిల్, మనకు 1 ఉంటుంది. సో ఏమొచ్చింది మనకి 2 to the power of 3/2. సో అది ఎలా వేసుకోవచ్చు అంటే ఇలా వేసుకోవచ్చు సింపుల్గా, 2 to the power of 1 plus 1/2 ఏంటి 1 plus 1/2. సో 2 1s are 2, 2 plus 1 3/2 వస్తుంది కాబట్టి
సో ఇది ఎలా వేసుకోవచ్చు, 2 ఇంటూ √2గా వేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓన్లీ షార్ట్ కట్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా క్లాసెస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. బాయ్.